హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పల్లె గుండె గులాల్, పంచాయతీ 2లో కారు జోరుకు చెయ్యి విరిగిన కాంగ్రెస్. 7 జిల్లాల్లో ఎగిసిన గులాబీ జెండా. మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు. రెండవ విడత ఫలితాల్లోనూ హస్తం పార్టీకి ముచ్చెమటలు. ప్రలోభాలు రెట్టింపు చేసిన మారని పల్లె ఓటర్ల తీర్పు. ఏకగ్రీవాలు మినహాయించి పోలింగ్ జరిగినవి 3911 స్థానాలు. గ్రామాల్లో పార్టీల బలాబలాలు తేల్చాల్సినవి 13. మలిదశ పంచాయతీ ఫలితాల్లోనూ గులాబీ హవా. కాంగ్రెస్కు ముచ్చెమటలు. మంత్రి పొంగులేటికి ఎదురుదెబ్బ. జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కే. దేవకద్ర ఎమ్మెల్యే మౌసన్ రెడ్డి సొంతూరులో ఎగిసిన గులాబీ జెండా. టీపీసీసీ నేత ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో అధికార పార్టీకి ఘోర పరాభవం. మంత్రి జూపల్లి సెగ్మెంట్లోనూ బీఆర్ఎస్ సత్తా. 30 జీపీలు కైవసం. మంత్రి రాజనరసింహకు జలక్ ప్రధాన అనుచరుడి పరాజయం. కడియంకు షాక్. తాటికాయలలో రైట్ హ్యాండ్ ఓటమి. విప్ రామచంద్ర నాయక్ ఊర్లో గులాబీ పార్టీకే పట్టం. ఎమ్మెల్యే కవ్వంపల్లి సొంతూరు బీఆర్ఎస్ కైవసం. 6% ఓట్లు కూడా రాని బీజేపీ. ప్రస్తుతానికి కాంగ్రెస్ 1984 స్థానాల్లోనూ, బీఆర్ఎస్ 1297 స్థానాల్లో, బీజేపీ 235 స్థానాల్లో, ఇతరులు 380 స్థానాల్లో గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నారు. ఏపీ జలదోపిడీ చట్టబద్ధం. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు అసలు మర్మం ఇదే. అనుమతులేమో 1 టీఎంసీకి, పనులేమో 4 టీఎంసీలకు. ఇప్పటికే 2 వేగంతో కుడి కాలువ నిర్మాణ పనులు. టీఏసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. రాను రాను కాలువల సామర్థ్యం పెంపు. గోదావరిని మొత్తం మళ్లించే ప్లాన్. అనధికార నిర్మాణాలను అధికారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర. వత్తాసు పలుకుతున్న కేంద్ర సర్కార్. ఎన్పీపీలో భాగమేనంటూ తాజాగా పార్లమెంటులో కేంద్ర మంత్రి వెల్లడి. మా నీళ్లు మాకే, మళ్లీ రంగంలోకి కేసీఆర్. నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట. 19వ తేదీన తెలంగాణ భవన్కు కేసీఆర్ రాక. బీఆర్ఎస్ ఎల్పీ సహా పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీ. కృష్ణా గోదావరి జలాల్లో జరిగే అన్యాయంపై చర్చ. తెలంగాణ నీటి హక్కుల రక్షణకు మరో ఉద్యమం. పార్టీ సమావేశంలో కార్యాచరణపై నిర్ణయం. CO2 పెరిగితే పోషకాలు తగ్గిపోతాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే తగ్గుతున్న కార్బోహైడ్రేట్లు, తగ్గుతున్న ప్రోటీన్లు, జింక్ ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు, పెరుగుతున్న సీసం, నికెల్ వంటి భార ఖనిజాలు. వరి, గోధుమలు, జొన్నలపై తాజా అధ్యయనంలో వెల్లడి. గాలిలో అంతకంతకు పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్, CO2కు మన ఆహారంలో పోషకాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని మీకు తెలుసా? భూతాపం పెరుగుతున్న కొద్దీ మనం రోజు తినే బియ్యంలో, గోధుమల్లో, ఇంకా చెప్పాలంటే జొన్నల్లో కూడా పిండి పదార్థాల శాతం పెరిగిపోతుంది. ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాల శాతం ఆ మేరకు తగ్గిపోతుంది. అంతేకాదు విషతుల్యమైన సీసం వంటి భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఆహార గింజల్లోకి చేరిపోతున్నాయి. టూకీగా చెప్పుకోవాలంటే భూతాపం పెరుగుతున్న కొద్దీ మన దైనందిన ఆహారంలో పోషకాల సమతుల్యత అస్తవ్యస్తమవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడి. పాలనేది ప్రజలంటే పట్టదేమి. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ బిజీ. కానీ ఎవరి దారి వారిదే. శాఖలపై పట్టు సాధించని అమాత్యులు. సమీక్షలు, పర్యవేక్షణలు మృగ్యం. కాంగ్రెస్ అధిష్టానం మితిమీరిన జోక్యంతో సగం అనర్థం. స్వేచ్ఛ లేక అడకత్తర్లో పోకచెక్కల ముఖ్యమంత్రి. 1,00,000 సమస్యలతో ప్రజలు సతమతం. సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యం. ఎరువుల కొరతను పట్టించుకొని పాలకులు. అన్నదాతల ఆగ్రహం. ఫ్రీ బస్సుకు ఆదరణ ఉన్న రవాణా సమస్యపై దృష్టి పెట్టని వైనం. కీలక శాఖలపై పట్టులేని దైన్యం. ప్రజల్లో పలసనవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.